సంఖ్యా వ్యవస్థ. ఈ సంఖ్యా వ్యవస్థలో సంఖ్యలు, సంఖ్యలపై సమస్యలు సూక్ష్మీకరించడం, వీబార్మాస్ రూల్, భిన్నాలు, వర్గమూలాలు, ఘనమూలాలు, చివరి స్థాన విలువలు మొదలైనటువంటి లెసన్స్ ఉంటాయి. గత ఎగ్జామ్లో 2018 సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో 24 క్వశ్చన్స్, 24 క్వశ్చన్స్ ఈ ఒక్క లెసన్ నుంచి రావడం జరిగింది. అలాగే కానిస్టేబుల్లో కూడా 10 క్వశ్చన్స్ వరకు ఇవ్వడం జరిగింది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా మినిమం 5 to 8 మార్క్స్ ఈ లెసన్ నుంచి రావడం జరుగుతుంది. మరి ఈ లెసన్ గురించి మనం వివరంగా తెలుసుకుందాం. సూత్రాలు, ఫార్ములాస్. a plus b whole square is equals to a square plus 2ab plus b square. a minus b whole square is equals to a square minus 2ab plus b square. a plus b into a minus b is equals to a square minus b square. a plus b whole square plus a minus b whole square is equals to 2 into a square plus b square. a plus b whole square minus a minus b whole square is equals to 4ab. a plus b whole cube is equals to a cube plus 3a square b plus 3ab square plus b cube. a cube plus b cube plus 3ab కామన్ తీసుకుంటే లోపల ఇక్కడ a ఉంటుంది, ఇక్కడ b ఉంటుంది. అంటే డైరెక్ట్ గా మనం ఎలా చెప్పొచ్చు, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b. అదే a మైనస్ b హోల్ క్యూబ్ తీసుకుంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a మైనస్ b. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ minus 3abc is equals to a plus b plus c into a square plus b square plus c square minus ab minus bc minus ca. a plus b plus c is equals to 0 అయితే a cube plus b cube plus c cube is equals to 3abc అవుతుంది. a square plus b square plus c square minus ab minus bc minus ca is equals to of a minus b whole square plus b minus c whole square plus c minus a whole square of into a minus b whole square plus b minus a whole square plus c minus a whole square. ఈ ఫార్ములాస్ మనం ఉపయోగించుకుంటాం. అయితే ఈ లెసన్లో మొట్టమొదటి సంఖ్యల గురించి మనం మాట్లాడుకోవాలి. సంఖ్యలు అంటే సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు, శుద్ధ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలు, వాటికి సంబంధించిన ఫార్ములాస్, వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ మనం నేర్చుకుంటాం. దీని తర్వాత సంఖ్యలపై సమస్యలు. సో మనకి సంఖ్యలపై సమస్యలు ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, ఏ లెక్క అయినా సరే ఎలా సూక్ష్మీకరించాలి, వీబార్మాస్ మీద లెక్కిస్తే ఏ విధంగా మనం నేర్చుకోవాలి, భిన్నాల మీద లెక్కలిస్తే ఎలా చేయాలి, వర్గమూలాలు, ఘనమూలాల గురించి, అలాగే చివరిగా చివరి స్థాన విలువ గురించి మనం నేర్చుకుందాం. శాస సంఖ్యలు n నేచురల్ నెంబర్స్ అంటారు. ఇది 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 2 3 4 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటివ్, దీని తర్వాత పూర్ణాంకాలు, 4 నెంబర్స్ w తో సూచిస్తారు. ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 1 2 3 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటివ్.
నెక్స్ట్ పూర్ణ సంఖ్యల సమితి z ఇంటిజర్స్ అంటారు. z is equals to up to so on negative numbers, positive numbers up to infinity with 0 is called integers. So this is positive, this is negative, 0 plus 1 plus 2 up to so on infinity, minus 1 minus 2 minus 3 up to so on infinity. Next అకరణీయ సంఖ్యలు రేషనల్ నెంబర్స్, దీన్ని q తో సూచిస్తారు. ఇది p/q రూపంలో ఉంటూ q నాట్ ఈక్వల్ టు 0 అవుతూ p, q బిలాంగ్స్ టు z. అంటే హారం అనేది 0కి ఈక్వల్ కాకుండా ఉండాలి. లవహారాలు z లో దొరకాలి. z అంటే ఇంటిజర్స్, పూర్ణ సంఖ్యల సమితిలో దొరకాలి. ఇప్పుడు మనం 3/4 తీసుకున్నాం. సో 3/4 అనేది p/q రూపంలో ఉంది. where q not equal to 0, 4 not equal to 0, 3, 4 belongs to z. Minus 5/7 also an example. p, q belongs to z. So negative numbers z లో దొరుకుతాయి, పాజిటివ్ నెంబర్స్ కూడా z లో దొరుకుతాయి. సింగిల్ నెంబర్ 5 తీసుకున్నాం. సింగిల్ నెంబర్ 5 తీసుకున్నా 7 తీసుకున్నా హారంలో ఏమున్నట్టు 1 ఉంటుంది కాబట్టి ఇది కూడా p/q రూపంలోకి వచ్చింది. where q not equal to 0, p, q belongs to z. Every positive fraction also an example of rational number and also negative fractions also rational number. Single number also one example of rational number. భిన్న రూపంలో వ్రాయగలిగిన సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటారు. అంతమయ్యే దశాంశాలను, ఆవర్తన దశాంశాలను భిన్న రూపంలో వ్రాయవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే 0.475. 475 అంటే ఇక్కడ 1 2 3 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ వేసుకుంటాం. అప్పుడు 475/1000. అలాగే మనకి 0.475 బార్, ఇలా లైన్ తీసుకుంటే దీన్ని బార్ అంటారు. ఆవర్తన దశాంశాలను మనకి 5 బార్ ఉంది కాబట్టి 475 మైనస్ బారు లేని ప్రాంతం 47 మైనస్ చేసి డినామినేటర్ బారులో బారున్న ప్రాంతానికి 9 రాసుకొని బారు లేని ప్రాంతంలో 2 జీరోస్ పెట్టుకుంటే మనకి ఆన్సర్ 428/900 వచ్చింది. ఇది కూడా భిన్న రూపంలోకి వచ్చింది. ఇది కూడా భిన్న రూపంలో ఉన్నది. కావున భిన్న రూపంలో వ్రాయగలిగిన సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటారు. కరణీయ సంఖ్యలు r మైనస్ లేదా s అనే అక్షరంతో సూచిస్తాం. అకరణీయ సంఖ్యలు కాని వాటిని కరణీయ సంఖ్యలు అంటారు. అంటే ఇవి p/q రూపంలో రాయలేనివన్నీ కూడా కరణీయ సంఖ్యలు అవుతాయి. √2, √3, √5, √5/3, π ఇవన్నీ కూడా మనం కరణీయ సంఖ్యలకి ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. నెక్స్ట్ వాస్తవ సంఖ్యలు రియల్ నెంబర్స్ r అనే అక్షరంతో సూచిస్తాం. ఇవి 2 రకాలు. ఒకటి కరణీయ సంఖ్యలు, 2 అకరణీయ సంఖ్యలు. కరణీయ అకరణీయ సంఖ్యలను కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు. నెక్స్ట్ సంకీర్ణ సంఖ్యలు కాంప్లెక్స్ నెంబర్స్ c అనే అక్షరంతో సూచిస్తాం. a, bలు వాస్తవ సంఖ్యలై a ప్లస్ ib రూపంలో ఉన్న సంఖ్యలను సంకీర్ణ సంఖ్యలు అంటారు. a ప్లస్ ibలో ఏను వాస్తవ భాగం రియల్ పార్ట్ అని, బీను కల్పిత భాగం ఇమేజినరీ పార్ట్ అని అంటాము అని. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేది సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, ప్రధాన సంఖ్యల గురించి మనం మాట్లాడదాం. సరి సంఖ్యలు అంటే సరి సంఖ్యలు. ఈ సరి సంఖ్యలు ఇంగ్లీష్లో ఈవెన్ నెంబర్స్ అంటారు. ఇవి ఏదైనా సంఖ్యను 2 చేత భాగించినప్పుడు శేషం 0 వస్తే అటువంటి సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈవెన్ నెంబర్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2, 4, 6, 8, 10 అప్ టు సో ఆన్. 2, 4, 6, 8, 10 అప్ టు సో ఆన్. వీటిని సరి సంఖ్యలు అంటారు. ఏ సంఖ్య తీసుకున్నా 2 చేత భాగించినప్పుడు 4ని 2 చేత భాగిస్తున్నాను,
2 to the 4 రిమైండర్ 0 శేషము 0 వస్తే అటువంటి సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు. తర్వాత బేసి సంఖ్యలు. బేసి సంఖ్యలను ఆడ్ నెంబర్స్ అంటారు. ఏదైనా సంఖ్యను 2 చేత భాగించినప్పుడు శేషము 1 వస్తే అటువంటి సంఖ్యలను బేసి సంఖ్యలు అంటారు. ఎగ్జాంపుల్ 1 3 5 7 9 11 అప్ టు సో ఆన్. ఇప్పుడు మనం 3ని తీసుకున్నాం. 3ని 2 చేత భాగించినప్పుడు 2 1 జా 2 రిమైండర్ 1. 5 తీసుకున్నాం. 5 2 చేత భాగించినప్పుడు 2 2 జా 4 రిమైండర్ 1. అలా ఏ సంఖ్య తీసుకున్నా 2 చేత భాగించినప్పుడు శేషం 1 వస్తే అటువంటి సంఖ్యలను బేసి సంఖ్యలు అంటారు. దీని తర్వాత ప్రధాన సంఖ్యలు. ఇంగ్లీష్లో ప్రైమ్ నెంబర్స్. ఏ సంఖ్య తీసుకున్నా 2 కారణాంకాలు ఉంటే అటువంటి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. ఎనీ నెంబర్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. Example 2 3 5 7 11 13 17 up to so on. సో ఏ సంఖ్య తీసుకున్నా సపోజ్ 2 తీసుకుంటే 2 లో ఉన్న నెంబర్స్ 1, 2. ఈ 1 చేత 2ను భాగించినప్పుడు శేషం 0 వస్తే అటువంటి సంఖ్యలను కారణాంకాలు అంటారు, ఫ్యాక్టర్స్ అంటారు. When 1 is divisible by 2, remainder 0, then 1 is called factor of that number. 2 1 ja 2, remainder 0, 2 is called factor of that number. Any number have only 2 factors. Any number have only 2 factors. That number is called prime number. అటువంటి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు లేదా అభేజ్య సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ అంటారు. సంఖ్యామానాలు. హిందూ అరబిక్ సంఖ్యామానం లేక దశాంశ సంఖ్యామానం. దశాంశ సంఖ్యామానానికి ఆధారమైన అంకెలు 10. అది 0 1 2 3 అప్ టు సో ఆన్ 9. ఇవి ఆధారమైన అంకెలు. స్థాన విలువలు 10 కోట్లు, కోటి, 10 లక్షలు, లక్షలు, 10,000, వేలు, వందలు, పదులు, ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్షలు, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. దశాంశ సంఖ్యామానంలో ఎడమ వైపుకు పోయే కొలది స్థాన విలువలు పెరుగును. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది 26 ఒకట్లు, పదులు 26. 426 ఒకట్లు, పదులు, వందలు 426. 5426 ఒకట్లు, పదులు, వందలు, వేలు. అంటే ఎడమ చేతి వైపుకు వెళ్తున్న కొలది, ఎడమ వైపు పోయే కొలది స్థాన విలువలు పెరుగును. దశాంశ సంఖ్యామానంలో కుడివైపుకు పోయే కొలది స్థాన విలువలు తగ్గును. కుడివైపు కంటే చూడండి, వందలు, పదులు, ఒకట్లు, వేలు, వందలు, పదులు, ఒకట్లు. కుడివైపుకు వెళ్తున్న కొద్దీ స్థాన విలువలు తగ్గిపోతూ ఉంటాయి. ఒక స్థానం నుండి ఇంకొక స్థానమునకు వెళ్ళినప్పుడు 10వ వంతు అగును. ఒకట్లు, పదులు, వందలు, వేలు 10వ వంతు అగును.
దశాంశ సంఖ్యామానంలో రెండంకెల అతిపెద్ద సంఖ్య 99. రెండంకెల అతిపెద్ద సంఖ్య 99, అతి చిన్న సంఖ్య 10. అదే ఒక అంకెలో అతిపెద్ద సంఖ్య 9. దశాంశ సంఖ్యలో రెండంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి అడిగాడు అనుకోండి, ఎన్ని ఉంటాయి? 10 నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే 99 వరకు ఇవన్నీ కూడా రెండంకెల సంఖ్యలు. అదే మూడంకెల సంఖ్యలు అంటే 100 నుంచి 999 వరకు. మరి అలా చూసుకుంటే ఇవి 99లోంచి ఈ లోపల ఉన్నటువంటి 9 మైనస్ చేస్తే 90. దీన్ని 90 ఎలా రాసుకోవచ్చు? 9 × 10⁻1 రెండంకెలు అడిగితే. అదే మూడంకెల సంఖ్యలు అడిగితే 9 × 10⁻2. అదే నాలుగంకెల సంఖ్యలు అడిగితే 9 × 10⁻3. దానికి ఫార్ములా ఏంటంటే 9 × 10⁻n−1. 9 × 10⁻n−1. ముఖ విలువ, ఫేస్ వాల్యూ లేదా నేచురల్ వాల్యూ, తెలుగులో సహజ విలువ అంటారు. ఒక అంకె యొక్క నిజ విలువను దాని ముఖ విలువ అంటారు. ఒక అంకె యొక్క నిజ విలువను దాని ముఖ విలువ అంటారు. ఒక అంకె యొక్క నిజ విలువ ఎల్లప్పుడూ మారదు. ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 4573లో 3 యొక్క నిజ విలువ లేదా ముఖ విలువ 3. 7 యొక్క ముఖ విలువ లేదా నిజ విలువ లేదా సహజ విలువ 7. 5 యొక్క ముఖ విలువ 5. 4 యొక్క ముఖ విలువ 4. అంటే ముఖ విలువ ఒక అంకె యొక్క నిజ విలువ ఎప్పుడూ మారదు. ఇక్కడ 4 ఉంది, 4. 5 ఉంది, 5. 7 ఉంది, 7. 3 ఉంది, 3. స్థాన విలువ, దీని ఇంగ్లీష్లో ప్లేస్ వాల్యూ అంటారు. ఒక అంకెకు దాని స్థానాన్ని బట్టి వచ్చే విలువను స్థాన విలువ అంటారు. దాని స్థానాన్ని బట్టి వచ్చే విలువను స్థాన విలువ అంటారు. ఒక అంకె యొక్క స్థాన విలువ అనేది అది ఉండే స్థానాన్ని బట్టి మారుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెంబర్ తీసుకోండి. సపోజ్ 4573లో 5 యొక్క స్థాన విలువ, 5 యొక్క స్థాన విలువ స్థానాన్ని బట్టి మారుతుంది. 1లు, 10లు, 100లు. అంటే దీని స్థానం 100లో ఉంది కాబట్టి దీని విలువ స్థాన విలువ 500. 7 యొక్క స్థాన విలువ 1లు, 10ల స్థానంలో ఉంది కాబట్టి 70. 4 యొక్క స్థాన విలువ 1000 స్థానంలో ఉంది కాబట్టి 4000. 3 యొక్క స్థాన విలువ 1 స్థానంలో ఉంది కాబట్టి 3. అంటే స్థాన విలువ అనేది స్థానాన్ని బట్టి మారుతుంది. 1ల స్థానంలో ఉండే అంకె యొక్క స్థాన విలువ ముఖ విలువ ఒకటే విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, 3 అనేది 1ల స్థానంలో ఉంది. 3 యొక్క ముఖ విలువ 3. 3 యొక్క స్థాన విలువ 3. కాబట్టి 1ల స్థానంలో ఉన్న అంకె యొక్క ముఖ విలువ స్థాన విలువ ఎల్లప్పుడూ సమానం. ఇక్కడ అదే చెప్తున్నాను, 1ల స్థానంలో ఉండే అంకె యొక్క స్థాన విలువ ముఖ విలువ ఒకటే విధంగా ఉండును. 0 యొక్క స్థాన విలువ ముఖ విలువ ఎల్లప్పుడూ సమానం. చూడండి, 64075. ఇక్కడ 0 యొక్క ముఖ విలువ 0నే, 0 యొక్క స్థాన విలువ 0నే. సో 0 యొక్క స్థాన విలువ ముఖ విలువ ఎల్లప్పుడూ సమానం. సమస్యలు, ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.